ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడికి యత్నం, నిందితుడు అరెస్టు, రాజకీయ కుట్ర. నంద్యాలలో ఘనంగా మిలాదున్నబీ వేడుకలు, భక్తి శ్రద్ధలతో తిలకిస్తున్న ముస్లిం సోదరులు. నంద్యాల ముస్లిం యూత్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, జెండా ఊపి ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. విజయవాడ వరద బాధితులకు నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ తరపున 1,50,000 చెక్కు మంత్రి ఫరూక్. నంద్యాల పోస్టుల ఆధ్వర్యంలో 18వ తేదీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, పోస్టుల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయండి. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయం ఆధ్వర్యంలో వరద బాధితులకు ₹1,00,000 చెక్కు విరాళం. ముగిసిన రెడ్ క్రాస్ ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలు, ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలి, డాక్టర్ చంద్రశేఖర్. నంద్యాల పట్టణం మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనేడు తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్పై గోస్పాడు మండలం యాలూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి దాడికి యత్నించారు. ఆయన ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిరోజ్కి వెంకటేశ్వరరెడ్డి ఆదివారం ఉదయం నుండి పలుమార్లు ఫోన్ చేశారు. ఈ నెల 2న రైతు నగరంలో నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఫోటోతో ఉన్న బ్యానర్ ఎందుకు కట్టనివ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయం తనకు తెలియదని చెప్పగా పదే ప్రశ్నిస్తూ ఉండడంతో ఆ నెంబర్ బ్లాక్ చేశారు. ఆదివారం రాత్రి తెదేపా కార్యాలయం నుండి వాహనంలో ఫిరోజ్ ఇంటికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన వెంకటేశ్వరరెడ్డి ఆయన వాహనాన్ని పలుమార్లు తట్టారు. వాహనం దిగిన ఫిరోజ్తో గొడవ పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా 1వ పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మధ్య మత్తులో పోలీసులకు కూడా ఎదురు తిరగగా దేహశుద్ధి చేసి తీసుకెళ్లారు. తనపై దాడి చేసేందుకు 4 వ్యక్తులు వచ్చినట్లు ఫిరోజ్ తెలిపారు. పోలీసులు రావడంతో మిగతా 3 పరారయ్యారని తెలిపారు. ఈరోజు దాదాపు మధ్యాహ్నం నుంచి నాకు వేరే ఎవరెవరో కాల్ చేస్తుంటే వాళ్ళు ఏదో అది మన కానాలో జరిగిన చిన్న ఇష్యూ గురించి అడుగుంటే నేనేం చెప్పానంటే అది గ్రామ ఇష్యూ లేరా, అది తర్వాత మాట్లాడతానని ఫోన్ కట్ చేశా. మళ్ళీ కంటిన్యూ ఫోన్ కొడుతూనే ఉన్నాడు ఆయన. సరే అని నంబర్ బ్లాక్ చేసేసాను ఆయన. నాకు తెలియదు. మళ్ళీ నేను ఆఫీస్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ ముందు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు, ఎవరో 4 నిలబడి ఉన్నారు. సరే నేను ఏదో నాకు తెలియదు, నేను కార్లో బయలుదేరేటప్పుడు ఇంకా కార్ స్టార్ట్ చేసేసి మన శోభ హోటల్ వెళ్ళే వరకు ఊరుకుంటూ వచ్చే అద్దాల మీద దాడి చేశారు. నేను ఏమైంది అంటే మా నాయకుడిని ఎట్లా ఇది చేశారని ఏదో చెప్పినాడు. సరే అని మా వాళ్ళు పక్కన వాళ్ళు ఇంకా నా మీద ఏదో అటాక్ చేయాలని అనిపిస్తేనే అప్పుడే మా వాళ్ళు కూడా ఆయనకు గుంజుకొని ఇంకా ఆయన మీద కూడా ఇది చేసి ఇంకా పోలీస్ని అప్పగించారు. వాళ్ళతో పాటు నాకు అనుకునే ఆయనతో పాటు ఎవరో 3 వచ్చారు. మొత్తం నాకు తెలియదు. నా దగ్గర అయితే అంటే 2 ఉన్నారు, ఇంకా 2 అక్కడ వేరే చోట నిలబడి ఉన్నారని తెలిసింది. అది నేను బండి మీద చేతులతో కొడుతుంటే నేను ఆపినాను. ఎవరా మీరు అంటే నేను కారులో దిగినాను. లోపల ఉన్న మా ఫ్రెండ్ వద్దు కారు దిగాకు, ఏమన్నా ఇది చేయగలుగుతారు దిగా అంటే లేదు నేను దిగి మాట్లాడతా ఏమో కనుక్కుంటానని అంటే లేదు మీరు మా నాయకుడి మీద ఇది అది చేస్తున్నారంటే సరే నేనన్నా అది అంతా తర్వాత మాట్లాడదాంలే, అది దాంట్లో ఏముందంటే ఏదేదో గట్టిగా అడుస్తుంటే ఇంకా మా వాళ్ళు వచ్చేసి కొట్టి ఆయనకు పక్కన తీసుకెళ్లారు. ఇంకొకటి ఇవి అన్నీ ఏమన్నా కానీ నంద్యాలలో ఇట్లాంటి
రాజకీయం నంద్యాలలో ప్రోత్సహించం. ఎవరు గుండాయిజం ఎవరన్నా చేస్తే ఏమన్నా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడుతుంది. నంద్యాల ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. దీనికి ఎవరు కానీ ఊరికే ఎంకరేజ్ చేయకండి. మనమంతా కలిసికట్టుగా అందరు రౌడిజంని ఇది చేయాలా, క్లోజ్ చేయాలా. ఇక్కడ రౌడిజంని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఊరికే దీంట్లో మీ స్వార్థం కోసం దీంట్లో ఎంకరేజ్ చేయకండి. నంద్యాల పట్టణంలో మిలాదున్ నబీ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే మున్సిపల్ హైస్కూల్ సమీపంలో సాహెబ్ మసీద్ నందు అసారే ముబారక్ నిర్వహించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త వారి తల వెంట్రుకలు, ప్రవక్త వాడిన కంబలి, పవిత్ర మక్కా యొక్క కిస్వా షరీఫ్ ను ప్రదర్శించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. खाने को कबर सेलेक्ट कर खाकर जाए और सरकार के निगरानी में हासिल कर जाए। गाँव में हजरत के लिए खाने का भी इंतजाम है। ज़ियारत करने के बाद खाना खाकर जाए। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना Allahumma salli ala sayyidina wa maulana Muhammadin. Allahumma salli ala sayyidina wa maulana Muhammadin. Allahumma salli ala sayyidina ومولانا محمد. اللهم صل على سيدنا ومولانا इधर जाने वाला रास्ता नहीं चलो आगे बढ़ते चलो बेटा देखो आगे बढ़ो। నంద్యాల పట్టణంలో మిలాదున్ నబీ సందర్భంగా నంద్యాల ముస్లిం యూత్ మిలాదున్ నబీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పట్టణంలో గాంధీ చౌక్ శ్రీనివాస్ సెంటర్ మీదుగా పద్మావతి నగర్ మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ నిర్వహించారు. అనంతరం నంద్యాల ముస్లిం యూత్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు.
నంద్యాల ప్రజలందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఈ పండగ అందరికీ సుఖ సంతోషంతో అందరూ కలిసిమెలిసిగా హిందూ ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరు కలిసిమెలిసిగా ఈ పండగ జరపాలని కోరుకుంటున్నాను. అందరికీ అందరికీ మళ్ళీ మిలాదున్ నబీ అందరికీ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. యావత్ ప్రపంచానికి మిలాదున్ నబీ శుభాకాంక్షలు. నంద్యాల ముస్లిం యూత్ మిలాదు కమిటీ నుంచి ఈ ర్యాలీ బయలుదేరింది. ముఖ్య అతిథిగా వచ్చిన మా ఫిరోజ్ గారికి ధన్యవాదములు. మా గాంధీ చౌక్ నందున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బ్లడ్ బ్యాంక్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయపందం చేయాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరపున 1,50,000 రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు మినిస్టర్ ఎన్ఎండి ఫరూకీ అందజేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ వి వరప్రసాద్, ట్రెజరర్ జి మధుశేఖర్, గౌరవ సలహాదారుడు కె విజయ శేఖర్, శరత్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయవాడలో భారీగా వరదలు రావడంతో ఎంతో మంది కుటుంబాలు నష్టపోయారని, వారికి మా వంతు సహాయం చేయాలని ఒక సంకల్పంతో నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరపున 1,50,000 రూపాయల చెక్కును మంత్రి ఫరూక్ అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈరోజు నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున వరద బాధితుల సహాయార్థము 1,50,000 చెక్కును గవర్నర్ మన ఫరూక్ సార్కి అందజేయడం జరిగినది. ఇట్లా అధ్యక్షుడు వరప్రసాద్. ఈరోజు చాలా శుభసూచకము. కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున 1,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి చేతనైంది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సీఎం చేసే మహాయజ్ఞంలో మాది వృతాభక్తిగా 1,50,000 రూపాయలు నంద్యాల కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. ఆయన చేసే దాంట్లో మేము చేసేది చాలా తక్కువ. ఆయన చేసిన దానికి సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా వంతు కృషి కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పాల్గొని మేము కూడా మినిస్టర్ గారికి చెక్కు 1,50,000 అందజేయడం జరిగింది. ఇచ్చినందుకు మేము అందరం కూడా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు విజయవాడలో చాలా ఇబ్బంది పడి దారుణమైన పొజిషన్లో ఉన్నారు. మా వంతు వచ్చిన కనీసం ఒక 5-6 కుటుంబాలకైనా మేము ఇచ్చిన డబ్బులు ఉపయోగపడతాయనే కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డివిజన్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించడం జరుగుతుందని, ఆచరణ సాధ్యం కాని బలవంతపు టార్గెట్లు కర్మయోగుల పేర్లతో ప్రతి నెల ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేయాలని నిత్యం వేధించడాలకు నిరసనగా అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మరియు ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ పోస్ట్ మెన్ గ్రూప్ డి సంఘాల పిలుపు మేరకు 18వ తేదీ బుధవారం నంద్యాల డివిజన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా వాళ్ళ అంశాలపై జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, కావున నంద్యాల డివిజన్ పరిధిలోని గ్రామీణ తపాలా ఉద్యోగులతో పాటు డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా అధిక సంఖ్యలో హాజరై గేట్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. చాలా నీచమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. అదే గ్రామీణ తపాలా ఉద్యోగుల వ్యవస్థ. వీళ్ళు డిపార్ట్మెంట్ అధికారులు, పై అధికారులు ఏమంటారంటే మీరు డిపార్ట్మెంట్కి వెన్నెముక లాంటి వారయ్యా అని అంటుంటారు. అదే వెన్నెముకను ఉన్నతాధికారులు విరగొడుతున్నారు. ఎట్లా అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులకు జీతం నెలకు వచ్చేసి 15,000, 18,000 అంత మాత్రమే వస్తుంది. దానిలో 3,000, 4,000 ప్రతి నెల టార్గెట్లు, ఆర్పిఎల్ఐ టార్గెట్లని, ఆర్డీ టార్గెట్లని, ఈ ఐపీబీ అకౌంట్లని ప్రతి నెల ఒక టార్గెట్ల రూపంలో గ్రామీణ తపాలా ఉద్యోగులను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు, సీనియర్ వాళ్ళు ఉంటారు, వయసు పైబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొనైనా కానీ అధికారులు ఈ విధమైనటువంటి మొండి వైఖరిని వినాలి. గ్రామీణ తపాలా ఉద్యోగిని ఒక చిరుద్యోగిగా గమనించి వారి యొక్క విధులు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా స్వేచ్ఛగా, మీరు ఏ విధంగా అయితే ఉద్యోగాలు స్వేచ్ఛగా చేసుకుంటున్నారో గ్రామీణ తపాలా ఉద్యోగులకు కూడా అదే విధంగా ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ యొక్క విధులను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకునేటటువంటి సదుపాయం కల్పించాలని, ఇందులో భాగంగా 18/9/2024 సంవత్సరంలో ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘము మరియు ఎన్ఎఫ్పి యూనియన్ మరియు ఎఫ్ఎన్పిఓ యూనియన్ కలిపి డిపార్ట్మెంట్ యొక్క మొండి వైఖరిని విడనాడాలని గేట్ మీటింగ్ ఏర్పరిచి
డివిజన్ స్థాయిలో డివిజన్ సూపరింటెండెంట్ గారికి ఒక మెమరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగినది. దీంతో ఈ మానసిక ఒత్తిడి ఆగకపోతే ఏఐటీడీసీ యూనియన్ ఎంత పోరాటానికనే సిద్ధంగా ఉందని మీ మీడియా ద్వారా పై అధికారులకు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఏఐజీడీసీ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంది. ఈ చాలా కాలం నుంచి ఈ జీడీఎస్ వ్యవస్థను వెట్టి చాకరీ చేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కింద మమ్మల్ని పరిగణించకుండా మాతో వెట్టి చాకరీ చేస్తున్నారు. దానికి తగిన వేతనం ఇవ్వడం లేదు. 8 గంటలు పని చేపించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వకుండా, పింఛన్ లేకుండా మమ్మల్ని చేస్తున్నారు. ఇది చాలదనకుండా ఇప్పుడు మరి టార్గెట్ల అనే పేరుతో అసాధ్యం కాని టార్గెట్ల పేరుతో మా పైన తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. నెలలో 20-30 అకౌంట్లు చేయండి, కర్మయోగి ఘాట్ అది అని చెప్పి ఒక కొత్త నెట్వర్క్ని తీసుకొచ్చి ఆ కోర్సులను పూర్తి చేయండి అని చెప్పి మా మీద పూర్తిగా ఎంతో భారాన్ని మోస్తున్నారు. దీనివల్ల మన గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ సొంతంగా చేతించే డబ్బులు వేసుకొని ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆసుపత్రి పాలు కూడా అవుతున్నారు. ప్రభుత్వం దీన్ని గమనించాలి. అధికారులు మా పైన ఇట్లాంటి ఆచరణ సాధ్యం కానీ ఈ టార్గెట్లను మా రూపుమాపి పబ్లిక్లోకి వెళ్ళి తగిన ప్రచారం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ పథకాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ టార్గెట్ల మీద ఈ ప్రభావం పడడం వలన చాలామంది తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక ఆర్థికంగా కృంగిపోతున్నారు. ఈ విషయాలను పరిగణన తీసుకొని మన ఏపీ సర్కిల్ ఒక పోరాట కార్యక్రమాలను పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు 18/9/24 తేదీన అన్ని డివిజన్ ఆఫీస్ ఎదురుగా ఒక మెమరాండం తయారు చేసి గేట్ మీటింగ్ అని పెట్టి ఆ గేట్ మీటింగ్లో ఎస్పీ గారికి ఈ టార్గెట్ల పైన ఈ ఒత్తిడి పైన తగ్గించాలని కూడా ఒక మెమరాండం ఇవ్వమని చెప్పింది. దీనికి డిపార్ట్మెంట్ సహాయ సహాయకులు ఎన్ఏపీ యూనియన్ కూడా మాకు P3, P4 యూనియన్లు పోస్ట్మెన్ ఎంటీఎస్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాగే 3వ తేదీ మరి ఈ కార్యక్రమంలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన 2-3 రోజుల పాటు నిరసన తెలియజేయమని చెప్పారు. మరి 7 నుంచి 8 వరకు సహాయ నిరాకరణ అంటే ఎటువంటి పిలుపులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా విధులకు హాజరుగానని చెప్పారు. చివరిగా 9-10/24 తేదీన ఏపీ సర్కిల్ అన్ని డివిజన్లు ఎదురుగా ఒకరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చేసి కూడా గవర్నమెంట్ దిగి రాకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం విజయవాడలో భారీ వరద ప్రమాదంలో ప్రజలు నష్టపోవడం జరిగిందని వారికి సహాయం అందించాలని సహకారంతో పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరం కమిటీ సభ్యులు 1,116 రూపాయల చెక్కును మంత్రి ఫరూక్ శ్రీకృష్ణ మందిరం కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో ఎంతో మంది వరద వల్ల భారీగా నష్టపోయారని వారికి శ్రీకృష్ణ దేవాలయం ద్వారా సహాయం చేయాలని సంకల్పంతో ఈరోజు 1,116 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు. విజయవాడ వరద బాధితులకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణ దేవాలయం వారు 1,00,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని వారు అభినందించారు. ఈరోజు ఎన్ఎండి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వరద బాధితులకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా 1,116 రూపాయలు విరాళం ఇవ్వడం చాలా చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చిన ప్రతి ఒక్కరికి కమిటీ వారికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున వరద బాధితుల సహాయార్థము 1,50,000 చెక్కును గవర్నర్ మన ఫరూక్ సార్కి అందజేయడం జరిగినది. ఇట్లా అధ్యక్షుడు వరప్రసాద్. పనగానపల్లి మన నంద్యాలలో ఇంత పెద్ద ఊరుండే కూడా చాలా తక్కువ వసూలైనాయి. అందరూ కూడా సేవ అన్ని వ్యాపారస్తులు కూడా ఎందుకంటే ఇది నేచర్, మనం చేసింది కాదు. నేచర్ భగవంతుడు సృష్టి. వర్షం వచ్చేప్పుడు ఎవడేం చేస్తాడు, మనం ఆదుకోవాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మనకు ఉందని చెప్పి ముఖ్యంగా తెలుస్తాం. కాబట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో
ప్రసాద్ ఆదరణ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇచ్చారో చాలా మంది దగ్గర ఇంకా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ చెక్కులు కూడా తీసుకుపోయి రేపు ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మీటింగ్ లో అందుకన్నా ముందే ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇది కూడా మేము వెనకాల అడ్రస్ కూడా రాసినాం. వారికి మళ్ళీ ఫోన్ చేయడము లేకపోతే వాళ్ళు చేసి మళ్ళీ వారికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి తరఫున. వాటి సమర్పించినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ముగిసిన రెడ్ క్రాస్ ప్రథమ చికిత్సా శిక్షణ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. డాక్టర్ చంద్రశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ స్విమ్స్ అత్యవసర సమయంలో అందించే ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీ ప్రథమ చికిత్సా శిక్షకులు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గత 3 రోజులుగా బేతంచెర్ల శేషారెడ్డి హైస్కూల్ నందు శేషసాయి మెయిన్స్ రాజేంద్రనాథ్ మెయిన్స్ సిబ్బందికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగ సురేంద్ర ఆధ్వర్యంలో 3 రోజుల నుండి జరుగుతున్న ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలు నేటితో ముగిశాయి. ఈ సదస్సులో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు. అత్యవసర సమయంలో కార్డియో పల్మరీ రిసెటిషేషన్ సిపిఆర్ చేసే విధానాన్ని తెలుసుకోవడం వల్ల ప్రాణాలు నిలబెట్టవచ్చన్నారు. వైద్య సదుపాయం అందులోపు ఫస్ట్ ఎయిడ్ అందించవలసిన అవసరం చాలా వరకు ప్రాణాపాయం లేకుండా చూడవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణకు హాజరైన వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తస్రావం జరగకుండా ఎలా కాపాడాలి, ఫ్రాక్చర్లు అయినప్పుడు ఆసుపత్రికి వెళ్లే దాకా కట్లు ఎలా కట్టాలి, పేషెంట్ని ఎలా తీసుకెళ్లాలి అనే విషయాల్ని క్షుణ్ణంగా నేర్పించడం జరిగింది. సో ఇలా కట్టాక ఇక్కడికి వచ్చాక కుడివైపు ఇక్కడ నాట్ వేస్తాము. ఓకే, సో నాట్ వేసి ఇంకా ఇది ఫిట్గా ఉండాలి కదా. సో ఐబ్రోస్ మీద నుంచి పైకి తీసుకొచ్చాం. కనుకమాలకు వచ్చేసి కనుకమాలకు వచ్చాక సో సో సింపుల్గా నీట్గా ఉంటుంది. వాళ్ళకేమీ ఇబ్బందిగా ఉండదు. ఓకే, ఇదిలో ఉంది అని చెప్పి సో సింపుల్గా కట్టేసి ఉంటుంది. తల మీద అయితే కనుక తల మీద ప్రెషర్ చేసి అగైన్ పైకి చుట్టి చూపించాం కదా, తలకి ఇలాగే పెట్టాము. అది కూడా క్లాత్ కావాలి దానికి. రోలర్ ప్యాంట్స్తో వేయాలి. సో రోలర్ ప్యాంట్స్తో షోల్డర్ ఇంజరీకి ఒకటి, ఇంకొకటి లోవర్ జా వెళ్ళి. సో లోవర్ జా కూడా చూడండి ఫ్రీగా పెట్టుకుని వెళ్ళిపోతారు ఆయన. మరీ టైట్ కట్టలేదు, మరీ లూజ్ కట్టలేదు. ఆయన అడగాలి టైట్గా ఉందా మీకు, లేదు. సో ఓకే, సో సింపుల్గానే ఒక ఫింగర్ కూడా వెళ్ళేలాగానే ఉంది. సో ఇట్ ఈస్ నాట్ టూ టైట్, నాట్ టూ లూజ్. సింపుల్గా వాళ్ళు ఎక్కడికి కావాలని సరే అక్కడికి వెళ్ళవచ్చు. ఓకే, సో దీంతో కుదరదు, బట్ చేతికి దెబ్బ తగిలింది. సో ఒక క్లాత్ని పెట్టి భుజం మీద నుంచి వేసి కింద నుంచి తీసుకుని రావాలి. ఓకే, నేను చూడండి ఎడమ వైపు భుజం మీద నుంచి లాగుతున్నాను. సో ఎడమ వైపు భుజం నుంచి తీసుకొని వచ్చి కుడివైపు భుజాన్ని వైపు వెళ్తున్నాం. కుడివైపు భుజం వైపు వెళ్తున్నాం. ఓకే, వచ్చేసాక ఓకే మీరు ఈ భుజం వైపు వచ్చేసాక యూ కెన్ డూ బ్లాకింగ్. కొంచెం ఉంటే కొంచెం జరుపుకుంటే మీకు ఫ్రీగా ఉంది. వదిలేసండి కూడా చేయండి. ఇప్పుడు అది ఫ్రీగానే ఉందా. సో ఇలా పెట్టుకుంటే ఆయన ఇక్కడి నుంచి నంద్యాలే కాదు, కర్నూలే కాదు, తిరుపతి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కంఫర్టబుల్గా ఉంటుంది. అదే మోస్తుంది, ఇబ్బంది ఏం లేదు కదా. సో కొంచెం మెడకేదైనా ఇబ్బంది ఉంటే ఒక చిన్న గాజు పీస్ నట్టు చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. స్కిన్కి అంటిస్తే మన ఎలాగో దీని మీద ఉంది కాబట్టి దీనికి ఇబ్బంది కూడా ఉండదు. సింపుల్గా రిమూవ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ట్రయాంగులర్ స్లింగ్. ఉన్న దానితో మనం వాడుకొని ఈ విధంగా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ బ్యాండేజ్ అని చెప్పి చెప్పచ్చు. మనం పెట్టేస్తారు కదా, పొట్ట దగ్గర బొట్టు పైన పెట్టాలి, మరి ఎక్కువ పెట్టదు. పెట్టాక ముందుకి మీ వైపుగా పైకి లాగుతున్నట్టుగా మీరు చేయవద్దు, లాగుతున్నట్టుగా 1 2 3 4 5. ఓకే, సో అప్పుడు రావడానికి బయటకు అవకాశం ఉంటుంది. రాకపోతే మళ్ళీ 2 సెకండ్స్కి మళ్ళీ 1 2 3 4 5 చేస్తూ ఉండాలి. అప్పటికే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వచ్చేస్తుంది బయటికి. లేకపోతే ఆయన స్లో పై కింద పడిపోతే కనుక అగైన్ పల్స్ చూసుకోవాలి, బ్రీతింగ్ చూసుకోవాలి, రెస్పాన్స్ చూసుకోవాలి. 3 కనుక
లేకపోతే స్టార్ట్ సిపిఆర్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. వాక్ చేసుకుని నా వైపుకి బలంగా అంటున్నాను. ఓకే, సో ఆ విధంగా వచ్చే వరకు అనవచ్చు. సో దిస్ ఈస్ కాల్ చోకింగ్. ఓకే, సో ఒకవేళ చోకింగ్ నుంచి బయటకు వచ్చేసారు వెళ్ళండి. ఒకవేళ చోకింగ్ నుంచి రాకపోతే ఏమవుతుంది, స్లో కోల్పోయి కింద పడిపోవడం జరుగుతుంది. కింద పడిపోయినప్పుడు జాగ్రత్తగా వారిని కింద పడుకోబెట్టి స్లోలో ఉన్నారా లేదా, గాలి తీసుకుంటున్నారా లేదా చూడాలి. రెండు కనుక లేకపోతే స్టార్ట్ సిపిఆర్. ఓకే, సిపిఆర్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కట్టేశాక ఇటుపక్క కట్టాలి. వీడియోలో చూస్తారు కదా, సో ఫిట్గా ఉంటుంది. వెనకాల సింపుల్ రిబ్బన్ లాగా వేస్తే మళ్ళీ మీకు రిమూవ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇది చాలా టైట్గా ఉండకూడదు, అలా అని చెప్పి టూ లూజ్గా కూడా ఉండకూడదు. ఇంకో చర్య తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడికి యత్నం, నిందితుడు అరెస్టు, రాజకీయ కుట్ర. నంద్యాలలో ఘనంగా మిలాదున్నబీ వేడుకలు, భక్తి శ్రద్ధలతో తిలకిస్తున్న ముస్లిం సోదరులు. నంద్యాల ముస్లిం యూత్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, జెండా ఊపి ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. విజయవాడ వరద బాధితులకు నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున 1,50,000 చెక్కు, మంత్రి ఫరూక్. నంద్యాల పోస్టుల ఆధ్వర్యంలో 18వ తేదీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, పోస్టుల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయండి. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయం ఆధ్వర్యంలో వరద బాధితులకు ₹1,00,000 చెక్కు విరాళం. ముగిసిన రెడ్ క్రాస్ ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలు, ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలి, డాక్టర్ చంద్రశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.